లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. Almost 10 years of marriage now is that we are each other's best friends. Okay. And that is beautiful. I think ఒక పాయింట్ తర్వాత that is the only thing that matters, sir. That are we each other's best friends or not. ఇప్పటికీ నాకు ఏదో ఒకటి లైఫ్లో జరిగిందంటే వెంటనే ఒక నలుగురికి చెప్పాలని ఉంటుంది కదా. నాకు ఫర్ ఎగ్జాంపుల్ సమంత, వెండ్ల కిషోర్, అడివిశేష్, జీతు, ఇలా కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ అంటే సినిమా కాకుండా నాకు పర్సనల్ లైఫ్లో కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారు. అమ్మ నాన్న వీళ్ళందరూ ఫస్ట్ చెప్పాలనిపిస్తుంది. ఆ లిస్ట్లో వెంటనే నాకు ఫస్ట్ అనిపించేది నా వైఫ్ ఫోన్ చేసి చెప్పాలి అనేది. దట్ హెస్ ఓన్లీ బికమ్ స్ట్రాంగర్ ఇన్ ద లాస్ట్ 10 years అండ్ ఇట్స్ ద సేమ్ ఫర్ హర్. సో ఐ థింక్ ఇఫ్ యూ కెన్ బికమ్ ఈచ్ అదర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ లైఫ్ ఇస్ సెట్, సార్. ఇట్స్ బ్యూటిఫుల్. సో నైస్. అండ్ పిల్లలు పుట్టాక ఐ థింక్ ఆ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అయింది. సో మనం చాలా సీరియస్ విషయాలు మాట్లాడుకున్నాం కానీ ఐ వాంట్ టు సే దిస్, షీ ఈస్ ద ఫన్నెస్ట్ పర్సన్ టు బీ అరౌండ్. మేము ఇద్దరు చాలా గూఫీ, సార్. అంటే మాకన్నా ఒక అంటే నా ఏజ్కి తన ఏజ్కి మాకు బాగా ఏజ్ పెరిగిపోయింది. బట్ వీ డోంట్ కేర్, ఎందుకంటే అది మా స్పేస్. అది మాకన్నా ఒక లాంగ్వేజ్ ఉంది. ఏదో పిచ్చి పిచ్చిగా ఒక టోన్లో మేము మాట్లాడుతుంటాం. ఇప్పటికీ ఆ లాంగ్వేజ్ పోలేదు. మాకు ఏజ్ అయినా సరే, మేము ఓల్డ్ అయినా సరే, వీ స్టిల్ టాక్ ఇన్ అవర్ ఓన్ లాంగ్వేజ్. చిన్ను అనే వెన్ వీ టాక్ టు ఈచ్ అదర్, వీ బిహేవ్ లైక్ బేబీస్ వెన్ వీ టాక్ టు ఈచ్ అదర్. అండ్ షీ ఈస్ ఫన్, షీ ఈస్. అండ్ నేను ఒకటి లైఫ్లో ఇది రియలైజ్ అయ్యా, సార్. అండ్ చిన్మయిని కలిసే ముందు, బిఫోర్ ఐ గాట్ ఇన్ టు రిలేషన్షిప్ విత్ హర్, ఐ బిన్ ఇన్ అదర్ రిలేషన్షిప్స్ బిఫోర్ అండ్ ఐ హావ్ సీన్ మై ఫ్రెండ్స్ అండ్ థింగ్స్ లైక్ దాట్. చాలా రిలేషన్షిప్స్లో ఏమవుతుందంటే one person will love the other person slightly more. ఇది ఉంటుంది చాలా రిలేషన్షిప్స్ లో. ఇది ఉంటుంది కొన్నిసార్లు. అబ్సల్యూట్లీ తప్పేం లేదు, అబ్సల్యూట్లీ తప్పేం లేదు. బట్ అది ఉంటుంది. అది ఆ ఏజ్ లో అది కాన్షియస్ గా రియలైజ్ అవ్వడం కష్టం, నంబర్ 1. అండ్ నంబర్ 2, ఆ వాల్యూ ఏంటో తెలుసుకోవడం కూడా కష్టం. నాకు లక్ ఏంటంటే ఐ మ్యారీడ్ సంబడి who has the capacity to love me exactly as much as I love her. Okay. ఆ బ్యాలెన్స్ ఉంటే ఇట్స్ బ్యూటిఫుల్, సార్. ఐ డోంట్ నో హౌ టు. అంటే నాకు నా సంతోషాల కన్నా చిన్మయి సంతోషంగా ఉంటే ఐ ఫీల్ హ్యాపియర్. టు మీ వెన్ చిన్మయి విన్స్ అన్ అవార్డ్, ఐ ఫీల్ హ్యాపియర్ దెన్ వెన్ ఐ విన్ అన్ అవార్డ్. చిన్మయి is exactly the same. She doesn't care about her award, she cares about నా సినిమా ఆడిందా లేదా. తన సక్సెస్ గురించి పెద్దగా పట్టించుకోవద్దాను. నాకేంటి, నాకు సినిమా, నా రెండో సినిమా ఫ్లాప్ అయింది, నాకన్నా తన ఎక్కువ ఎఫెక్ట్ అయింది. తనకి ఇప్పుడు ఎవరైనా క్రిటిసైజ్ చేశారంటే తనకన్నా ఎక్కువ నేను ఎఫెక్ట్ అవుతా. అది దొరుకుతుంది, సార్, కొన్నిసార్లు. అంతే కుదురుతుంది, అంతే. మన్మధుడు 2 ఆడకపోవడం, డిప్రెషన్ కు లోన్ అయ్యారని మీరే చెప్పుకున్నారు. అది యాక్చువల్లీ చిన్న మిస్కోట్ అయింది. అంటే నాకు డిప్రెసింగ్ అనిపించింది అన్న, డిప్రెషన్ లోకి వెళ్ళానని చెప్పలేదు. ఆ ఫీల్ కలిగింది. అది it was for the first 2-3 weeks it was very depressing that ఏంటి, but I didn't go into clinical depression. So no, that didn't happen. అంటే అది చాలా సెన్సిటివ్ విషయం. అది డీల్ చేసే వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. సో అది ట్రివియలైజ్ చేసి నాకు డిప్రెషన్ వచ్చిందని నేను చెప్పకూడదు. I didn't go into clinical depression. I said it was depressing. అది ఐ థింక్ అది చిన్న జస్ట్ ఒక వర్డ్ మారింది కాబట్టి అది మీనింగ్ మారిపోయింది. సో దట్స్ నాట్ వాట్ ఐ మెంట్. అండ్ దాంట్లో నుంచి బయటకు వచ్చేసా. అంటే నాకు ఎక్కడో అబ్బా నేను అంటే ఎక్కడ తప్పు చేశాను, ఓహో ఇలా. అంటే ఒక పాయింట్ తర్వాత సరే మనం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాని చూస్తే మనకు అర్థమవుతుందని చెప్పి చూడ్డానికి ట్రై చేస్తుంటాము. సడన్గా వీ స్టార్ట్ గెటింగ్ వెరీ, అంటే యాంగ్జైటీ ఎక్కువ పెరిగిపోద్ది. ఓహో ఇది నచ్చలేదా అంటే ఆడియన్స్ కన్నా మనం ఇంకా క్రిటికల్ అయిపోతాం సినిమా గురించి. కొన్నిసార్లు కూర్చొని చూస్తుంటే అంత బ్యాడ్ కాదు కదా, ఇలాంటి రకరకాల థాట్స్ వస్తాయి, సార్. ఎందుకంటే నాకు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఐ వాజ్ ఓల్డ్ ఇనఫ్ అండ్ మెచ్యూర్ ఇనఫ్, బట్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఐ వాజ్ facing failure for the first time. I had made a movie that people didn't like for the first time. చీలాసో చూసిన వాళ్ళలో మెజారిటీకి ఒక 75-80% కి బాగా నచ్చింది, ఒక 50-60% అయితే తెగ నచ్చింది సినిమా. స్క్రీన్ రైటింగ్ కానీ, మీ టేకింగ్ కానీ, సినిమా తీసిన విధానం, మీరు ఏవైతే సీన్స్ని క్రియేట్ చేశారో, కన్సీవ్ చేశారో, అవి అన్నీ కూడా ముచ్చటగా అనిపించింది. ఆ టైటిల్ ఎంత ముచ్చటగా ఉందో సినిమా కూడా అంత ముచ్చటగా ఉంది. అదే. సో అది మేబీ నా ఒక యాజ్ ఏ క్రిటిక్ నాకు అనిపించింది ఏంటంటే, సో మన్మధుడు ఫస్ట్ ఏదైతే ఉందో దీనికి మన్మధుడు 2 అని పెట్టడమే దానికి ప్రధాన మైనస్ అనిపించింది.
అక్కడ పోల్చుకున్నారు వెంటనే ఆ క్యారెక్టరైజేషన్ ఈ క్యారెక్టరైజేషన్ ఏంటి కంప్లీట్ ప్లే బై. అవును అవును. మీకు అక్కడ అలా ఉండదు కదా, అక్కడ అది ఉన్నా కానీ తప్పుదో ఈ టైప్ జరిగింది. లో ఉండదు. ఇది చాలా అడ్వాన్స్డ్ గా ఉండి కరెక్ట్ అది కొంచెం ఆ ఐ థింక్ క్యారెక్టర్ రాంగ్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసిందే కాదు, ఐ థింక్ రాంగ్ ఆడియన్సెస్ కూడా ఫస్ట్ డే వచ్చారు. మా సినిమా వీళ్ళ కోసం తీస్తున్నాం అని అనుకున్న ఆడియన్స్ కాకుండా ఐ థింక్ ఒక వేరే ఆడియన్స్ లోపల రావడం జరిగింది. అదే కాదు, ఇంకోటి చెప్తా సార్, ఎక్కడో సినిమాలో కూడా ఏదో తప్పు చేశా. ఈ టైటిల్ అనేది పక్కన పెడితే అది కూడా ఐ థింక్ ఒక ప్రధాన రీజన్ అయ్యింది, కానీ సినిమాలో కూడా ఎక్కడో తప్పు చేశా. అది అంటే హీరో క్యారెక్టరైజేషన్ కనుక నచ్చితే జనాలు ఆటోమేటిక్ చూస్తారు సార్. అంతే అంతే, ఆ క్యారెక్టరైజేషన్ ఏదో సరిగా తీయలేదు, అది మాత్రం నాకు అర్థమైంది. సో అండ్ ఎక్కడో నాకు ఇప్పుడు నా స్టోరీ అనుకోండి సార్, ఇంకొంచెం జడ్జ్మెంట్ బెటర్ అయి ఉంటుందేమో, ఎక్కడ తప్పు చేశానో నాకే అర్థమయ్యేదేమో. ఎక్కడో ఒక ఆల్రెడీ ఉన్న స్టోరీని నేను అడాప్ట్ చేశాను కాబట్టి ఎక్కడ తప్పు జరిగిందో కూడా నాకు అర్థం కాల. సో అది ఒక 2-3 months పట్టింది. అంటే నెక్స్ట్ సినిమా కూర్చొని రాద్దాం అని అనుకుంటే అదొకటి చెప్పాలి సార్, ఆ టైంలో షిట్ అంటే సారీ ఆ వర్డ్ యూజ్ చేయొచ్చేమో కానీ అంటే అయ్యో ఇంత నచ్చలేదా జనాలు, ఇంత హేట్ చేస్తున్నారా, ఎక్కడో కాన్ఫిడెన్స్ మొత్తానికి పోద్ది సార్. మళ్ళీ ఇంకో సినిమా తీయాలా వద్దా అనే భయం వచ్చేస్తుంది. యాక్చువల్ ఆ టైంకి మీరు వేరే తీయాలనుకున్నారు, ఆయన తీయమన్నారు అంతే కదా నాగార్జున గారు. అంటే నాగారితో కాదు, అప్పుడు వేరే సినిమా చేయాల్సింది అన్నపూర్ణలో. సో అప్పుడు ఇది చెప్పారు నాకు, ఇది మంచి ఆపర్చునిటీ, నాకు కూడా కెరీర్లో మంచి ఆపర్చునిటీ కదా అని అనిపించింది. అది పక్కన పెడితే ఆబ్వియస్లీ చిన్న ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే కాన్ఫిడెన్స్ పోతుంది సార్. అయ్యో నేను మళ్ళీ ఇంకో సినిమా తీస్తే ఆ తీస్తుండగా నచ్చుతుందా అనే ఒక భయం వచ్చేస్తుంది ఎక్కడో. సో అది పోవడానికి టైం పట్టింది, అది కాదనట్లేదు. కానీ అది పక్కన పెడితే ఐ థింక్ ది ఇండస్ట్రీ వాజ్ వెరీ వెరీ స్వీట్ టు మీ అట్ దట్ పాయింట్ సార్. ఫస్ట్ అయితే నాగార్జున గారు చెప్పాలి. ఆయన ఆ టైంలో నాకు గుర్తుంది, ఫ్రైడే నైట్ ఒకసారి ఫోన్ చేశారు, భయపడకు, ఇది నేను నా కెరియర్లో చాలాసార్లు చూశాను, ఇట్లా విపరీతమైన నెగటివ్ టాక్తో సినిమా ఫస్ట్ డే అనేది చాలాసార్లు చూశాను, నువ్వు చూడు, సాటర్డే ఈవినింగ్ సండే కల్లా మారిపోద్ది టాక్ అన్నారు. ఐ థింక్ తర్వాత ఒక్కసారి మండే ఫోన్ చేశారు, మా ఇద్దరికి అర్థమైంది నా టాక్ మారదు అనేది అర్థమైంది. ఐ థింక్ వెడ్నెస్డే ఒకసారి ఫోన్ చేశారు సార్. ఆయన అలాంటి ఒక లెజెండ్కి ఓకే నాతో ఎన్నో డైరెక్టర్స్తో పనిచేశారు, నేను ఆ లిస్ట్లో ఎవడో ఒకడు అంతే కదా. బట్ అలా కాకుండా ఆయన ఎక్కడో వెడ్నెస్డే ఫోన్ చేసి, రాహుల్ ఒకటే చెప్తా, వి ఆల్ హ్యాడ్ అ లవ్లీ టైం, నిజంగానే మేము అందరూ బాగా ఎంజాయ్ చేసాం సార్, మొత్తం టీము, క్రూ కానీ కాస్ట్ కానీ. ఆ సినిమా తీసేటప్పుడు బాగా ఎంజాయ్, ఒక లవ్లీ స్పిరిట్ ఉండింది టీంలో, ఒక లవ్లీ నాగ్ గారి వల్ల ఎక్కడో బికాస్ ఆఫ్ ద మైండ్ హీస్ వీ హ్యాడ్ అ లవ్లీ టైమ్ ఆన్ ద సెట్. మొత్తం ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉంటారు. వీ హ్యాడ్ అ లవ్లీ టైమ్ ఆన్ ద సెట్. లక్ష్మి గారు, ఝాన్సీ గారు, దేవదర్శిని గారు, రావు రమేష్ గారు, వెన్నెల కిషోర్, వీ హ్యాడ్ అ లవ్లీ టైమ్. రకుల్ నయ్యర్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. రకుల్ నాకు షీజ్ మై మూబోలి బ్యాండ్. రాఖీ ప్రతి ఇయర్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే నాకు రాఖీ పంపుతుంది రకుల్. సో వెరీ క్లోజ్ టు హర్. సో వీ ఆల్ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. సో ఆయన ఫోన్ చేసి ఒక మాట అన్నారు, అప్పుడు ఆ మాట నేను కంప్లీట్లీ డైజెస్ట్ చేసుకోలేకపోయా, కానీ ఆబ్వియస్లీ సినిమా ఆడాలి, అందరికీ నచ్చాలనే మనం అందరూ ప్రయత్నం చేస్తాం, కానీ ఈసారి మిస్ఫైర్ అయింది. ఇక సినిమా అయితే రికవర్ కాదని నాకు అర్థమైపోయింది. ఒక్కటే చెప్తా, అట్లీస్ట్ ఇలాంటి ఓకే ఇదే మన వర్డిక్ట్ అని జనాలు చెప్పేసిన తర్వాత అట్లీస్ట్ ఏంటంటే ఎంజాయ్ చేసాం. కొన్ని సినిమాలు చేసేటప్పుడు కూడా ఎంజాయ్మెంట్ ఉండదు, బాగా చిరాకుతో చేస్తుంటాము, మన అందరూ ఎంజాయ్ చేసి సినిమా చేసాం. సక్సెస్ లేకపోయినా వీ హ్యావ్ మెనీ మంత్స్ ఆఫ్ లవ్లీ మెమరీస్. డోంట్ లెట్ వన్ ఫ్రైడే స్పాయిల్ మెనీ మంత్స్ వర్త్ ఆఫ్ గుడ్ మెమరీస్ అన్నారు. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఆన్ హిస్ పార్ట్. ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఎవడో రెండో సినిమా తీస్తున్నా, ఆయన ఆ ఫోన్ చేసి చెప్పడం అనేది ఐ థింక్ ఐ వాల్యూడ్ ఇట్ అ లాట్ ఎట్ దట్ పాయింట్. అండ్ ఇంకా నాతో ఎవరు సినిమా తీయరేమో, నాకు మళ్ళీ ఛాన్స్ దొరకదేమో అంటే, ఊరికే ఒక సినిమా వచ్చి సైలెంట్గా ఫ్లాప్ అయ్యి వెళ్ళిపోతే పర్లేదు సార్, ఇది సైలెంట్గా ఫ్లాప్ కాలేదు, అందరూ ఎఫర్ట్ తీసుకొని తిట్టారు. సో నాకు సినిమా ఛాన్సే దొరకదేమో అనుకున్నా, బట్ ఆ టైంలోనే వెంటనే సినిమా రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది, ఆ టైంలోనే అట్లీస్ట్ ఒక 3-4 ప్రొడక్షన్స్ హౌసెస్ ముందుకు వచ్చి నాకు అడ్వాన్స్ ఇచ్చారు. అప్పుడు నెక్స్ట్ సినిమా మాతో చేయండి అన్నారు. ఇట్స్ లైక్ ఓకేలే, ఎక్కడో చిన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది. దాట్ ఐ థింక్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ద తెలుగు ఇండస్ట్రీ. అండ్ అంటే ఊరికే కాదు, అంటే ఆ సినిమా రిలీజ్ అయ్యి ఒక 2 weeksలో ఫస్ట్ ఫోన్ చేసిన ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. ఆయన అప్పుడు ఒక వేరే సినిమా ఒకటి చేయమన్నారు, అది కాకుండా నెక్స్ట్ ఎలాగో ఆయనతో అంటే ఇప్పుడు చేస్తున్న సినిమా ఆయనతోనే చేస్తున్నారు. సినిమా రిలీజ్కి జస్ట్ ముందు నాకు దిల్ రాజు గారి కాంపౌండ్ దగ్గర నుంచి అండ్ సితారా కాంపౌండ్ దగ్గర నుంచి నాకు ఆఫర్స్ ఉండింది.
సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ యాటిట్యూడ్ ఏమాత్రం మారలేదు. సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఫోన్ చేశారు, ఎప్పుడు ఏం చేద్దాం, మాకు నెక్స్ట్ చేస్తారా, ఎప్పుడు చేస్తారు, ఏమాత్రం మారలేదు. అది ఒక చిన్న కాన్ఫిడెన్స్. డైరెక్టర్గా మీ మీద వాళ్ళకి ఆ నమ్మకం మాత్రం ఏమాత్రం మారలేదు. ఎందుకో అరే నన్ను ఎందుకు నమ్ముతారని నాకే అనిపించేది. కానీ ద వే ది ఇండస్ట్రీ ట్రీటెడ్ మీ వాజ్ అట్ దట్ పాయింట్, ఐ థింక్ ఇట్ మ్యాటర్డ్ అ లాట్ టు మీ. ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఎస్పెషల్లీ ఇలాంటి లైక్ బిగ్ విగ్స్ అండ్ ఇండస్ట్రీ లెజెండ్స్ ఫోన్ చేసి నెక్స్ట్ సినిమా మాకు వచ్చి తీ అన్నప్పుడు అది ఇచ్చే కాన్ఫిడెన్సే వేరు సార్. అసలు అది ఎక్కడో నాకు మెల్లగా ఒక విషయం ఏం అర్థమైందంటే, ఓకే సినిమా పోయినా సరే, జనాలకు నచ్చకపోయినా సరే, అందరు తిట్టినా సరే, ఓకే వీడికి ఒక బడ్జెట్ ఇచ్చి ఒక కాస్ట్ ఇస్తే మేనేజ్ చేయగలుగుతున్నాడు. ఒక ఫారిన్ లొకేషన్స్, ఇంత పెద్ద అంటే ఇన్ని లక్ష్మి గారు, రావు రమేష్ గారు, వెండ్ల కిషోర్, ఆబ్వియస్లీ అంటే లీడ్ యాక్టర్స్ పక్కన పెడితే, నాగ్ గారు, రకుల్ పక్కన పెడితే ఒక పెద్ద స్టార్ కాస్ట్, వీళ్ళని హ్యాండిల్ చేయగలుగుతున్నాడు. ఎందుకంటే చీలాసో అనేది చాలా చిన్న సినిమా సార్. 2.5లోనో ఏదో తీసాము, మాక్సిమం 2 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది సినిమా. 32 daysలో ఫినిష్ చేసాము. అండ్ ఐ థింక్ ఆ పాయింట్లో అప్పుడు బయటకు వచ్చింది కూడా ఏంటంటే, వీడు చెప్పిన టైంకి చెప్పిన బడ్జెట్లో మన్మధుడు 2 ఫినిష్ చేశాడు అనేది మెల్లగా బయటికి వెళ్ళింది అనుకుంటా. అండ్ నాగ్ గారు ఆ టైంలో ఆయన అందరికి వెళ్ళి రికమెండ్ చేశారు నన్ను. అది నేను లైఫ్ లాంగ్ ఆయనకు ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది నాకు. నాగ్ గారు కానీ, అక్కడ అన్నపూర్ణలో సుప్రియ గారు కానీ, ఐ థింక్ దే వెంట్ అరౌండ్, దే వర్ రియలీ స్వీట్. దే జస్ట్ వెంట్ అరౌండ్ లైక్ నో ఈజ్ అ వెరీ సిన్సియర్ బాయ్, ఈజ్ అ హార్డ్ వర్కింగ్ బాయ్ అని వాళ్ళు చెప్పడం వల్ల ఐ థింక్ దట్ హెల్ప్ మీ రికవర్ ఫాస్టర్. సో అది ఎందుకో అంటే ఆ తర్వాత నేను ఇంటర్వ్యూ చేయలేదు, ఇదే ఫస్ట్ చేస్తున్నా. ఆ తర్వాత కోవిడ్ వచ్చేసింది, ఇంటర్వ్యూ చేయలేదు. చెప్పాలనిపించింది, ఆ టాపిక్ వచ్చింది కాబట్టి. హౌ ది ఇండస్ట్రీ మేడ్ మీ ఫీల్ బెటర్. ఐ ఫెల్ట్ రియలీ గుడ్ అబౌట్. ఎస్ ఫెల్ట్ రియలీ గుడ్ అబౌట్ దట్. సితారాలో కూడా నాగవంశీ గారు అప్పుడు సినిమా రిలీజ్ ముందే నాకు సితారాలో అడ్వాన్స్ ఇచ్చేసారు. అవునా? టీజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాకనే అడ్వాన్స్ ఇచ్చేసారు. అప్పుడు ఆ టైంలో నా ఒక్క అడ్వాన్స్ తీసుకున్నా, మన శివలంక గారి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నా. వాళ్ళది కూడా ఏమాత్రం, అవును, ఏమాత్రం మారలేదు అప్పుడు. వాళ్ళ యాటిట్యూడ్ కానీ, వాళ్ళ ఎంకరేజ్మెంట్ కానీ. రిలీజ్ అయ్యాక ఒక 2 weeksలోనే నాగవంశీ గారు కలిశారు. ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం స్టోరీస్ ఉన్నాయి, ఎవరితో చేద్దాం అనుకుంటున్నావు. నాకైతే అప్పుడు మైండ్ బ్లాంక్, ఏం అర్థం కాల. సరే అప్పుడు ఇంకోటి ఏదో ఒకటి అనుకున్నా, ఒక స్టోరీ ఇది నెక్స్ట్ చేద్దాం అని. బట్ అది పక్కన పెడితే ఐ థింక్ దాట్ వాజ్ వెరీ నైస్. హౌ ది ఇండస్ట్రీ డింట్ లెట్ మీ ఫీల్ లైక్ వాళ్ళు చూసుంటారు కదా, నేను ఫస్ట్ టైం ఫెయిలియర్ చూస్తున్నా డైరెక్టర్గా, జస్ట్ 2వ సినిమా నాకు. మీకు అలా ఇక్కడికి వచ్చినందుకు గాను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీకు సపోర్ట్గా నిలిచింది అనుకోవాలి, మోరల్గా. నేను ఇక్కడ వచ్చానని నేను ఎప్పుడో మర్చిపోయా. ఇదే నా ఇండస్ట్రీ, ఇదే నా ఇల్లు, వీళ్ళే నా మనుషులు, అది ఎప్పుడో మర్చిపోయా. ఐ స్టిల్ టెల్ పీపుల్, ఐ టెల్ మై ఏడీస్ ఆల్సో వెన్ దే ఆస్క్ మీ, మీరు తమిళనా తెలుగునా అంటే నాకు అదంతా తెలియదు. కానీ తమిళ్ ఇస్ మై మదర్ టంగ్, ఆఫ్ కోర్స్ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఐఎమ్ తెలుగు ఫిల్మ్ మేకర్, దట్ ఈస్ మై ఐడెంటిటీ. రేపు నేను ఇంకో లాంగ్వేజ్లో ఖచ్చితంగా లైఫ్లో ఎప్పుడో ఒక్కసారి అమ్మ హ్యాపీనెస్ కోసమైనా ఒక తమిళ సినిమా తీయాలని ఉంది. అమ్మ నాకు చెప్తా ఉంటుంది, ఒక్కసారి నా కోసం తమిళ సినిమా తీరా అంటది. లైఫ్లో వెళ్ళి తీయాలని ఉంది నాకు. యాక్చువల్లీ అప్పుడు చీలాసో రీమేక్ చేయడానికి తమిళ ఆఫర్ కూడా వచ్చింది. బట్ మళ్ళీ అదే సినిమా వెళ్ళి తీయడం ఎందుకు, వేరే సినిమా తీద్దాంలే అని చెప్పి నేను అప్పుడు వెళ్ళి చేయలే. కానీ ఏదో ఒక సినిమా తమిళ్లో వెళ్ళి తీయాలని ఉంది. బట్ నేను తమిళ్లో వెళ్ళి సినిమా తీసినా సరే మై ఐడెంటిటీ విల్ బి దట్ ఆఫ్ అ తెలుగు ఫిల్మ్ మేకర్. ఒక తెలుగు ఫిల్మ్ మేకర్ తమిళ్లో వెళ్ళి సినిమా తీస్తున్నాడు, రేపు ఇంకో లాంగ్వేజ్లో వెళ్ళి తీసినా సరే ఒక తెలుగు ఫిల్మ్ మేకర్ ఒక హిందీలోనో మలయాళంలో వెళ్ళి సినిమా తీస్తున్నాడు. కానీ మై ఐడెంటిటీ విల్ బి దట్. సో నేను వచ్చాను అనే విషయం నేను మర్చిపోయాను. ఇట్ ఈస్ ఇన్ మై సిస్టమ్ నౌ. ఇంకో హ్యాపీ థింగ్ ఏంటంటే మొత్తానికి అల్లు అరవింద్ గారితో మీరు సినిమా స్టార్ట్ చేసేసారు. సో గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి కొంచెం ఏదైనా దానికి సంబంధించి ఏమైనా చెప్తారా మా కోసం? అంటే బేసిక్ డీటెయిల్స్ కాకుండా ఏది షేర్ చేసుకున్నా మరీ ఎర్లీ. ఇప్పుడే జస్ట్ వాట్ ఐ క్యాన్ టెల్ యూ ఇస్ దట్ 15 days షూటింగ్ అయింది. అందుకే మనం లాస్ట్ వీక్ చేద్దాం అనుకున్నాం కానీ 15 days షూట్ చేసేసాం. షూట్ కి ముందు మనం కలవాల్సింది దీనికోసం. సో మొత్తం ప్రీ ప్రొడక్షన్ లో బిజీ అయిపోయా. ప్లస్ అప్పుడు ఒక యాక్టింగ్ సినిమా కమిట్మెంట్ ఫినిష్ చేస్తున్నా, త్వరగా స్టార్ట్ చేసే ముందు ఫినిష్ చేయాలని. ఇది యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక 1.5 years బ్యాక్ స్టార్ట్ చేయాల్సింది సార్. ఒక 2 years బ్యాక్ గీతాలో ఒక సినిమా చేద్దాం అని అనుకున్నాను. స్క్రిప్ట్ నాదే సార్, స్క్రిప్ట్ నాదే. ఈసారి స్టోరీ, స్క్రీన్ ప్లే అంతా నాదే. యాక్చువల్లీ వేరే స్క్రిప్ట్ తో నేను, రష్మిక, గీత ఆల్సో సినిమా చేద్దామని అప్పుడు అనుకున్నా. ఒక 1.5 years బ్యాక్ స్టార్ట్ అవ్వాల్సింది. కోవిడ్ 3rd wave వల్ల తన డేట్స్ కొంచెం అటు ఇటు అయినాయి. మళ్ళీ ఆ కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాల్సి వచ్చింది. అండ్ అప్పుడు ఆ టైంలో కొంచెం పుష్ప 2 యానిమల్ స్టార్ట్ అయిపోయింది. 2 కొంచెం అంటే లెంగ్తీ డేట్స్ తీసుకున్నారు, బంచ్లు డేట్స్ తీసుకున్నారు. దానివల్ల కొంచెం డిలే అయింది. కానీ ఎక్కడో ఈ ఇయర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు నాకెక్కడో అరే ఇప్పుడు మనం ఫస్ట్ అనుకున్న స్క్రిప్ట్ తీయడం ఇది కరెక్ట్ టైం కాదు. అండ్ ఎక్కడో ఒరిజినలీ అదొక 2.5 years బ్యాక్, ఆల్మోస్ట్ 3 years బ్యాక్ వచ్చిన ఐడియా.
ఆ తర్వాత గీతార్ట్స్లో ఆల్మోస్ట్ 2.5 years బ్యాక్ చెప్పా, రష్మికకి ఆల్మోస్ట్ 2 years బ్యాక్ చెప్పా. బట్ ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఆ 2 yearsలో ఏమైందంటే చిన్న ఆ స్టోరీ కాకపోయినా చిన్న ఆ పాయింట్ టచ్ చేస్తూ వేరే లాంగ్వేజెస్లో 2-3 సినిమాలు వచ్చినాయి. ఈ సినిమా తీస్తే ఇప్పుడు కొత్తగా ఉంటుంది, ఒక నావల్ పాయింట్, ఎవరు టచ్ చేయలేని పాయింట్ అని అనిపించింది అప్పుడు. ఎక్కడో ఓకే, మలయాళంలో ఒక సినిమా రావడం, ఒక హిందీలో ఒక సినిమా రావడం, తమిళ్లో ఒక సినిమా రావడం, తెలుగులో లక్కీలు ఇంకా రాలేదు, ఖచ్చితంగా తీస్తా కూడా. బట్ ఎందుకో ఈ సైకిల్లో ఆ సినిమా కరెక్ట్ కాదని అనిపించింది, నాకే అనిపించింది. సో నేను ఒకసారి ప్రొడ్యూసర్స్తో చెప్పడం, అదేంటి ఎందుకు రష్మిక చేస్తానంటుంది కదా అదేదే అన్నారు. మళ్ళీ ఒకసారి రష్మికతో కూడా మాట్లాడా, రష్మికకి చెప్పా నాకెందుకో అది కాదు అంటే ఏం చేద్దాం అనేది కాదు, ఇంకో స్క్రిప్ట్ ఉంది, దీనికన్నా ముందు రాసిన స్క్రిప్ట్, ఇప్పుడు తీస్తున్న స్క్రిప్ట్ అయితే 2020 Januaryలో రాశాను సార్. మన్మధుడు 2 అంతా అయిపోయాక తిరిగి వచ్చి ఒక 7-8 months గ్యాప్ తీసుకున్నా. ఆ తర్వాత ఇది రాశాను. ఇది రాస్తుండగా కోవిడ్ చైనాలో స్టార్ట్ అయింది, ఇంకా ఇండియాకి రాలేదు. కరెక్ట్ గా ఇది స్క్రిప్ట్ ఫినిష్ చేసి ఒక 1 month లో కోవిడ్ ఇండియాకి వచ్చేసింది. సో అప్పుడు ఆ టైంలో రాసిన స్క్రిప్ట్. బట్ లక్కీలీ 4 years బ్యాక్ రాసినా సరే ఇది ఇంకా ఫ్రెష్ ఉంది అనిపించింది. ఐ ఫెల్ట్ లైక్ ఇట్ ఇస్ స్టిల్ ఫ్రెష్. ఇది ఈ సైకిల్ కి కరెక్ట్ సినిమా. అంటే ఆడియన్స్ సైకిల్, మంచి సినిమా తీస్తే ఎప్పటికైనా చూస్తారు, దానికి తగ్గట్టు ఒక రికగ్నిషన్ వస్తుంది. సినిమా బాగా తీయకపోతే ఎప్పుడు రిలీజ్ చేసినా ఫ్లాప్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఒక రీచ్ ని మాక్సిమైజ్ చేసేది అన్నది ఒకటి ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఆ సినిమా ఈ సైకిల్లో కరెక్ట్ కాదు, ఈ సినిమా ఇంకా బెటర్ ఆప్షన్ అని అనిపించింది. సో లిటరలీ 2 years గా అనుకొని దాని మీద ఆల్మోస్ట్ ఒక 6-7 drafts రాసిన తర్వాత నేనే చెప్పి ఆ స్క్రిప్ట్ పక్కన పెట్టేసి ఈ August end September కల్లా నేను వెళ్ళి రష్మికకి ఈ స్క్రిప్ట్ చెప్పా. ఒక 1/2 hour నరేషన్ ఇచ్చి నేను మొత్తం స్క్రిప్ట్ పంపించా, బౌండ్ స్క్రిప్ట్ ఉంటుంది, పంపించేసా. తను సడన్ గా అది ఎందుకో అది ఐ థింక్ రాసిపెట్టి ఉంది అనుకుంటా, ఆ సినిమా కాదు నువ్వు ఫస్ట్ ఇది చేయరని, ఏంటో నాకు తెలియదు. కానీ September beginning లో రష్మికకి నేను స్క్రిప్ట్ పంపించాను, వెంటనే ఓకే చెప్పింది. కరెక్ట్గా ఆ టైంకి తన అనిమల్ కమిట్మెంట్ మొత్తం అయిపోయింది. సో డిసెంబర్లో వెళ్ళిపోదాం అంది. లిటరలీ విత్ ఇన్ 3 months 2 years దాని మీద వర్క్ చేసి ఈ స్క్రిప్ట్ లిటరలీ 3 months లో సెట్కి వెళ్ళిపోయాం. సో అది ఒక చిన్న డీటెయిల్ ఇవ్వగలుగుతా ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే సినిమా గురించి ఇప్పుడు మాట్లాడితే మరీ ఎర్లీ. కానీ జానర్ చెప్పచ్చా, రొమాంటిక్ థ్రిల్లర్ అట్లా ఉంటుందా? థ్రిల్లర్ కాదు, థ్రిల్లర్ కాదు, టూ ఎర్లీ సార్. రొమాంటిక్ కామెడీ, రామ్ కామ్ కూడా కదా? కామెడీ అయితే ఖచ్చితంగా కాదు. మేబీ వీ కెన్ కాల్ ఇట్ రొమాంటిక్ డ్రామెడీ. కామెడీ అయితే అసలు ఎక్స్పెక్ట్ ఇట్ ఈస్ అన్ ఎమోషనల్లీ ఇంటెన్స్ ఫిల్మ్. బాయ్ ఫ్రెండ్ గా దీక్షిత్ ని సెట్ ని తీసుకురావటం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇన్ఫాక్ట్ ఇన్ సమ్ వేస్ వాడి క్యారెక్టర్ చాలా చాలా వెల్ రిటర్న్ క్యారెక్టర్, దీక్షిత్ క్యారెక్టర్. బట్ ఎక్కడో అమ్మాయి ప్రొటాగనిస్ట్ సినిమాకి, టైటిల్ అదే కదా, ది గర్ల్ ఫ్రెండ్ టైటిల్. సో అలా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనం పెద్ద మేల్ స్టార్స్ దగ్గర వెళ్తే ఎంతమంది చేస్తారా ఏంటో తెలీదు. గర్ల్ ఫ్రెండ్ అని ఒక సినిమా టైటిల్ పెట్టి మనం తీస్తున్నాం అని తెలుసు. సో వీ ఫెల్ట్ లైక్ వీల్ గో ఫర్ అ ప్రామిసింగ్ గై ఆర్ సంబడి హూస్ డన్ అ ఫ్యూ ఫిల్మ్స్. ఇప్పుడు దీక్షిత్ కన్నడలో ఆల్రెడీ దియా అనే సినిమా హిట్ కొట్టాడు, కన్నడలో మంచిగా ఐ థింక్ ఒక 3-4-5 films చేసేసాడు ఆల్రెడీ. బట్ తెలుగు వాళ్ళకి కొత్త అబ్బాయి, అంటే కొత్త అబ్బాయి అంటే ఫస్ట్ సినిమా కాదు, దసరా చేశాడు, బట్ రిలేటివ్లీ ఫ్రెష్ గా ఉంటుంది. కరెక్ట్, సెకండ్ హీరో తనే కదా. సో ఎక్కడో ఆ స్పేస్ లో ఒక అబ్బాయిని తీసుకొద్దాం అని అనిపించింది. నేను దసరా కూడా కాదు, దసరాది ఒక ఇంటర్వ్యూ చూస్తుంటే అప్పుడు రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. తమిళ్లో ఒక 2 అబ్బాయిలు అనుకున్నాం, మలయాళంలో ఒక 2 అబ్బాయిలు అనుకున్నాం, కన్నడలో 2 అబ్బాయిలు అనుకున్నాం, ఎవరి దగ్గర వెళ్దాం అదేదైనా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆ టైంలో దసరా సినిమా చూసా, దసరా ఇంటర్వ్యూ ఒకటి చూసా. సుమా గారు నాని, కీర్తి సురేష్, దీక్షిత్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆ అబ్బాయి చూసి అరే ఎందుకో వీడు, అబ్బాయి కళ్ళు చూసి, నేను ఎప్పుడు కళ్ళు చూస్తా సార్, కళ్ళు చూస్తే నాకు ఈ క్యారెక్టర్ సెట్ అవుతుందా కాదా అని అనిపిస్తుంది. ఎందుకంటే లుక్, డ్రెస్సింగ్, వాకింగ్, టాకింగ్ అంతా మార్చేయచ్చు, కళ్ళు మార్చలేం. కొన్ని క్యారెక్టర్స్ కి కొన్ని రకాల కన్ను ఉంటేనే సెట్ అవుతుంది అది. సో నేను అదే చూస్తా మెయిన్. సో నాకు ఎందుకో ఆ అబ్బాయి కళ్ళు చూసి అరే ఒక షార్ప్నెస్ ఉంది కళ్ళల్లో, ఈ అబ్బాయి సెట్ అవుతాడు ఈ క్యారెక్టర్ అని అనిపించింది. సో అలా ప్రొడ్యూసర్స్ తో మాట్లాడాము. దెన్ వీ వెంట్ అండ్ స్పోక్ టు హిమ్. దెన్ హీ సెడ్ yes. సో గర్ల్ ఫ్రెండ్ యొక్క బాయ్ ఫ్రెండ్ గా దీక్షిత్ అలా వచ్చాడు అన్నమాట. ఈ 15 days షూటింగ్ అయ్యింది, 15 days అయ్యింది. బట్ ఆబ్వియస్లీ నేనైతే ఎక్సైటెడ్ గానే ఉంటా సార్, నా సినిమా కాబట్టి. బట్ రష్మిక, దీక్షిత్ ఇద్దరు దే ఆర్ డూయింగ్ అ రియలీ గుడ్ జాబ్. అంతకనే ఇప్పుడు చెప్పకూడదు, టూ ఎర్లీ. ఐఎమ్ లవ్వింగ్ దర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్.
అంతకన్నా ఇప్పుడు ఎక్కువ చెప్పాను. రష్మిక గురించి అంటే క్యారెక్టర్ గురించి చెప్పొద్దు, రష్మికతో పనిచేయటం ఎలా అనిపించింది ఈ 15 రోజుల్లో? స్వీటెస్ట్ సార్ అమ్మాయి, స్వీటెస్ట్ సార్ అమ్మాయి, నిజంగా చెప్తున్నా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 2 years ముందు స్టార్ట్ అవ్వాల్సిన సినిమా అండ్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టైమ్ ఇన్ మై లైఫ్. అరే ఎందుకు డిలే అవుతుందో కూడా అర్థం కాకుండా సినిమా డిలే అవుతుంది. ఏంట్రా వెళ్ళిపోదామా, ఇదేంటి మరి తెలియట్లేదు. అంటే ఏంటి ఇప్పుడు నిజంగానే రష్మికకి ఏమైనా హెసిటేషన్ ఉందా, ఇంట్రెస్ట్ లేదా, ఎందుకు డిలే అవుతుంది, ఏం అర్థం కాలేదు. బట్ అమ్మాయిని నేను కలిసేటప్పుడల్లా మాట్లాడేటప్పుడు చేస్తున్నాం అంటది. Finally, ఈ సినిమా when we started interacting properly, when we started working together, she's such a sweet girl, sir. She is so, ఇది ఇండస్ట్రీలో ఎవరైనా మీకు చెప్తారు, వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్, వెరీ గుడ్ వర్క్ ఎథిక్, పక్కా థరో ప్రొఫెషనల్. ఒక్కసారి సెట్కి వస్తే షీఈ్ వెరీ ఇన్వాల్వ్డ్, ఏం చెప్పినా చేస్తుంది. అమ్మ కొంచెం త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుంటారా అమ్మ, ఇది షిఫ్టింగ్ చేయాలి అదే అంటే మీకు అంటే 3 minutes అంటే 3 minutes ఉంటుంది డ్రెస్ చేంజ్ చేసుకొని. ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ గర్ల్, వెరీ వెరీ ప్రొఫెషనల్, వెరీ గుడ్ వర్క్ ఎథిక్. ఇది ఎవరైనా చెప్తారు మీకు, ఇది నేనే తెలుసుకున్నా ఇప్పుడు. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ షీఈ్ అ వెరీ వార్మ్ లవ్వింగ్ గర్ల్. బ్యాడ్ మూడ్లో ఉన్నా సరే, ఎవరైనా ఏదైనా అనేసారన్నా సరే అది చూపించకూడదు ఇంకొకరి మీద. సెట్లో మనం ఉన్నప్పుడు నవ్వుతూ ఉండాలి. ఆ పాపం చాలా ఎఫర్ట్ తీసుకొని అందరితో మనం సరదాగా ఉండాలని ట్రై చేసే నాకు అలాంటి వాళ్ళు చాలా ఇష్టం సార్. అంటే పైగా తనకి పుష్పతోటి ఒక నేషనల్ లెవెల్లో ఇప్పుడు మళ్ళీ అనిమల్ ఆ తర్వాత ఇప్పుడు యానిమల్ 2 పాన్-ఇండియా హిట్లు కొట్టింది అమ్మాయి, మామూలు విషయం కాదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్ సక్సెస్. షీఈ్ అ లవ్లీ గర్ల్ సార్, రియలీ రియలీ లవ్లీ గర్ల్ అండ్ వెరీ వార్మ్ హ్యూమన్ బీయింగ్. నాకు అలాంటి వాళ్ళు బాగా నచ్చుతారు. సో ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ వర్కింగ్ విత్ హర్. అండ్ ఐ థింక్ వీ ఆల్సో డెవలప్డ్ అ వెరీ గుడ్ వర్కింగ్ రిథమ్. డైరెక్టర్ యాక్టర్ వర్కింగ్ రిథమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఏం చెప్పినా ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మొత్తం ఇన్పుట్ తీసుకుంటుంది. అది బయటకు వస్తుంది. అది ఒక టేక్ తర్వాత ఇంకో టేక్ నాకు వచ్చే ఇది కూడా కావాలి అది కూడా కావాలంటే నెక్స్ట్ టేక్ చెప్పిందంతా కనపడతాయి. ఓకే. సో అబ్సల్యూట్లీ ఎంజాయింగ్ వర్కింగ్ విత్ హర్. అండ్ మోర్ దెన్ దట్ ఇట్ ఇస్ బిన్ అ ప్లెజర్ టు గెట్ టు నో హర్ పర్సనలీ. ఈ గర్ల్ ఫ్రెండ్ తో ఆడియన్స్ అందరూ కూడా లవ్ లో పడిపోతారా? ఫింగర్స్ క్రాస్డ్, అదే కోరుకుంటున్నా సార్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.